అందరికీ నమస్తే సార్. మనం ఇదివరకు ఏదైనా డాక్యుమెంటు స్కాన్ చేయాలంటే జనరల్‌గా థర్డ్ పార్టీ యాప్‌ను క్యామ్ స్కానర్ గానీ, లేదా డాక్యుమెంట్ స్కానర్ గానీ యూజ్ చేసి డాక్యుమెంట్ స్కాన్ చేస్తున్నాం. స్కాన్ చేసేటప్పుడు మధ్యలో కింద వాటర్ మార్క్ కూడా పడేటువంటి పరిస్థితి. అలా కాకుండా సింపుల్‌గా మీ మొబైల్‌లోనే ఇక్కడేమి కెమెరాను ఉపయోగించి కానీ, లేదా గూగుల్ డ్రైవ్‌ని ఉపయోగించి కానీ, చిన్న టెక్నిక్ ఏమంటే వాట్సాప్‌లో కూడా మనము డాక్యుమెంట్‌ని స్కాన్ చేయొచ్చు. ఎట్లా స్కాన్ చేయొచ్చో ఒకసారి చూద్దాం సార్. ఒకసారి దయచేసి ఈ వీడియోని పరిశీలించండి. సో, మనం ముందుగా మనమే కానీ లేదా మన మిత్రులకు కానీ చాట్ ఓపెన్ చేసి, చాట్ ఓపెన్ చేసిన తర్వాత కింద చివర్లో చూడండి. ఇక్కడ డాక్యుమెంట్ అటాచ్‌మెంట్ ఫైల్ ఉంటుంది కదా! ఆ ఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మధ్యలో డాక్యుమెంట్ అని ఉంటుంది. పైనుంచి కింద చూడండి స్కాన్ డాక్యుమెంట్ ఉంటుంది. ఈ స్కాన్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసి తీసుకొని మనం ఏ ఫైల్ అయితే స్కాన్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్ స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా అది మనకు స్కాన్ అయిపోతుంది. అప్పుడు మనం రొటేట్ కావాలంటే రొటేట్ చేసుకోవచ్చు. మనకి ఎట్లా కావాలంటే అక్కడ చేసుకున్న తర్వాత క్రాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఆటోమేటిక్ వస్తుంది. క్రాప్ చేసి ఈ విధంగా మనకి ఇంకా ఏమైనా ఫైల్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్ ఈ విధంగా మనం వాళ్ళకి వాట్సాప్ పంపించడానికి అవకాశం ఉంది సార్. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని ట్రిక్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.